బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఉత్సాహమే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలంటే 10 నుంచి 12 సీట్లు గెలవాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, రోజుకు 4 సార్లు కరెంటు పోతుందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ వచ్చాక కొత్త పరిశ్రమలు రావడం కాదు, ఉన్న పరిశ్రమలు పోతున్నాయంటూ ఆరోపించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. అయినప్పటికీ ఇంత ఓపికగా ఉన్న మీ అందరూ మంచిగా కూడా మళ్ళీ ట్యాంకర్ల మీద ఆధారపడే రోజులు తిరిగి వచ్చినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్ల వరకు పేదవారికి ఉచితంగా అందించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, 12 గంటల లోపల ట్యాంకర్ పంపిస్తా, ఫోన్ చేస్తే 2,000 రూపాయలు కట్టుకోండి, 12 గంటల రూపాయల ట్యాంకర్ పంపిస్తా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఇంతకంటే సిగ్గులేని తనం ఇంకోటి ఉంటుందా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొత్త పరిశ్రమలు రావడం కాదు, ఉన్న పరిశ్రమలే పోతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మొన్ననే కేన్స్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ కష్టపడి మనం మైసూరు నుంచి పట్టుకొస్తే ఎన్నికలకు ముందు ఇవాళ 3,500 కోట్ల పెట్టుబడి గుజరాత్కి వెళ్ళిపోయింది. మరొక కంపెనీ కార్నింగ్ అనే అంతర్జాతీయ కంపెనీ, దాన్ని కూడా కష్టపడి పట్టుకొచ్చినాం. ఈ రేవంత్ రెడ్డి గారు లంచం అడిగిండో ఏం కావాలన్నాడో వాళ్ళు కూడా తట్టముట్ట చదువుకొని తమిళనాడుకి వెళ్ళిపోయినారు. కొత్త ఉపాధి అవకాశాలు పుట్టించడం కాదు, ఉన్నాయి కాపాడుకోలేని అసమర్థులు ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అంటే మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక 10-12 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పండి. సంవత్సరం తిరిగే లోపల కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ఒక్క పథకమన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందా ఆలోచించండి. ఇంకా దారుణమైన మాటలు, మీ పేగులు కోస్తా, మెడలో వేసుకుంటా, మానవ బాంబులవుతా, ఇట్లాంటి పనికిమాల మాటలు తప్ప ఒక్కటన్నా పనికొచ్చే మాట, పెట్టుబడి తెచ్చే మాట, హైదరాబాద్ ను బాగు చేసే మాట, లేదా హైదరాబాద్ చుట్టూ లక్షల మంది నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ మా కార్మికులు, మా మూసాపేటలో అయితే ఎక్కడెక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ బతికే మా అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ కోసం ఎన్నడన్నా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడింది ఆయన 4.5 నెలల్లో. 10 ఏళ్లుగా కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ లో, అమ్మ లాంటి హైదరాబాద్ లో దేశంలోని ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి బతికే అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం అందరినీ